Namaste, this is T. Bhasker Reddy, Assistant Professor of Economics, Government Degree College for Women, Nalgonda. Today, I am going to explain about consumption function. Consumption function is most important concept in macroeconomic analysis. ఈ రోజు వీడియోలో నేను స్థూల ఆర్థిక విశ్లేషణలో అతి ముఖ్యమైనటువంటి అంశం అయిన వినియోగ ఫలం అనేటటువంటి అంశం గురించి వివరించబోతున్నాం. సో దిస్ ఇస్ ద కంటెంట్. టుడే we are going to discuss about the following concepts. First, we are going to know about the meaning and definition of consumption function. Later, concepts of consumption function. So there are two important concepts developed regarding the consumption function by J.M. Keynes. So they are, one is the APC, average propensity to consume. The other one is the marginal propensity to consume. Okay, we will discuss about these two concepts of consumption function in this video. After that, we are going to discuss about the tabular presentation of APC and MPC. So finally, graphical representation of APC and MPC. So this is the content which we are going to know about the consumption function. Okay, consumption function. What is consumption function? The consumption function describes a relationship between consumption and disposable income. It was introduced by famous British economist J.M. Keynes, John Maynard Keynes, in 1936 in his famous book, The General Theory of Employment, Interest and Money. Consumption function is one of the important tools of Keynesian economics. వినియోగ ఫలం అనేది వినియోగానికి వ్యయార్హ ఆదాయానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని విశ్లేషణ చేస్తుంది. దీనిని మొట్టమొదటిసారిగా 1936లో బ్రిటన్ దేశానికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త జేఎం కీన్స్ తన యొక్క జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే గ్రంథంలో వివరించడం జరిగింది. కీన్స్ అర్థశాస్త్రంలో ఉన్నటువంటి సాధనాలలో వినియోగ ఫలం అనేది ఒక ముఖ్యమైనటువంటి పరికరంగా లేదా ఒక సాధనంగా పరిగణించబడుతుంది. కన్జంప్షన్ ఫంక్షన్ ఈజ్ ఎ ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ టోటల్ కన్జంప్షన్ అండ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్. వినియోగ ఫలం అనేది మొత్తం వినియోగము మరియు మొత్తం స్థూల జాతీయ ఆదాయానికి సంబంధించిన ప్రమేయ సంబంధాన్ని తెలియజేసే ఒక భావన. It is the desire or tendency of the households to consume at a given level of disposable income. ఈ వినియోగ ఫలం అనేది ఏం తెలియజేస్తుందంటే కుటుంబాలు లేదా వ్యక్తుల యొక్క వినియోగ ప్రవృత్తిని, వినియోగ వాంఛని లేదా వినియోగ ధోరణులను తెలియజేస్తుంది. ఒక నిర్ణీత వ్యయార్హ ఆదాయ స్థాయి వద్ద ఉన్నటువంటి కుటుంబాల యొక్క లేదా ప్రజల యొక్క వినియోగ వాంఛను లేదా వినియోగ ధోరణిని తెలియజేసే భావననే మనం వినియోగ ఫలంగా భావించటం జరుగుతుంది. కన్జంప్షన్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ డిస్పోజబుల్ ఇన్కమ్. అంటే వినియోగం అనేది వ్యయార్హ ఆదాయానికి ప్రమేయం అని ఇక్కడ చెప్పటం జరుగుతుంది. సింబాలికల్లీ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ సి ఈజ్ ఫంక్షన్ ఆఫ్ వై. అంటే మనం గుర్తుల రూపంలో వినియోగ ఫలాన్ని ఏ రకంగా చెప్తామంటే సి ఈజ్ ఫంక్షన్ ఆఫ్ వై అనేటటువంటి ఒక సమీకరణం ద్వారా దానిని తెలియజేస్తాం. సో హియర్ దిస్ ఇస్ ది కన్జంప్షన్ ఫంక్షన్. సి ఈజ్ ఫంక్షన్ ఆఫ్ వై అనేది కన్జంప్షన్ ఫంక్షన్. సో ఇందులో మనకు రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటి సి, ఇంకొకటి వై. హియర్ సి రిఫర్స్ టు కన్జంప్షన్, ద టోటల్ కన్జంప్షన్. ఎఫ్ రిఫర్స్ టు ఫంక్షనల్ రిలేషన్, వై రిఫర్స్ టు ది టోటల్ ఇన్కమ్. సో సి ఈజ్ ఫంక్షన్ ఆఫ్ వై అనేటటువంటి అంశంలో సి అనేది వినియోగాన్ని తెలియజేస్తుంది, ఎఫ్ అనేది ప్రమేయ సంబంధాన్ని సూచిస్తుంది, వై అనేది ఆదాయ స్థాయిని సూచిస్తుంది. నెక్స్ట్, కాన్సెప్ట్స్ ఆఫ్ కన్జంప్షన్ ఫంక్షన్. వినియోగ ఫలానికి సంబంధించి ఉన్నటువంటి భావనలు ఏంటి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాపెన్సిటీ టు కన్జ్యూమ్ ఆర్ కన్జంప్షన్ ఫంక్షన్. కన్జంప్షన్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ది ప్రాపెన్సిటీ టు కన్జ్యూమ్. అంటే వినియోగ ఫలాన్నే మనం వినియోగ ప్రవృత్తి అని కూడా అంటాం. ఈ వినియోగ ప్రవృత్తికి సంబంధించి
రెండు ముఖ్యమైన భావనలు అర్థశాస్త్రంలో ప్రతిపాదించబడినాయి. ఆ రెండు కూడా జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్తనే ప్రతిపాదించడం జరిగింది. ఓకే, దీస్ టూ కాన్సెప్ట్స్ ఆఫ్ కన్జంప్షన్ ఫంక్షన్ are developed by J.M. Keynes. What are they? The first one is the APC, average propensity to consume. So the other one is marginal propensity to consume. Shortly it is described as MPC. సగటు వినియోగ ప్రవృత్తి APC, ఉపాంత వినియోగ ప్రవృత్తి MPC అనేటటువంటివి వినియోగ ఫలానికి సంబంధించి ఉన్న రెండు ముఖ్యమైన భావనలు. వీటి గురించి మనం ఇప్పుడు సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ద ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ కన్జంప్షన్ ఫంక్షన్ ఆర్ ప్రాపెన్సిటీ టు కన్జ్యూమ్ ఈజ్ APC, average propensity to consume. What is APC? Average propensity to consume is the ratio of level of total consumption and the level of total income. అంటే సగటు వినియోగ ప్రవృత్తి అనేది మొత్తం వినియోగానికి మొత్తం ఆదాయానికి ఉన్నటువంటి నిష్పత్తి. So it is a ratio of total consumption and total income. APC is calculated by dividing the total consumption and the level of total income. సగటు వినియోగ ప్రవృత్తిని ఏ విధంగా మనం లెక్కించవచ్చు అంటే మొత్తం వినియోగాన్ని మొత్తం ఆదాయం చేత భాగించడం ద్వారా APCని మనం లెక్కించవచ్చు. Symbolically it can be expressed as APC is equal to C/Y. అంటే మనం సమీకరణం ద్వారా సగటు వినియోగ ప్రవృత్తిని ఏ విధంగా వ్యక్తపరుస్తామంటే APC is equal to C/Y అనేటటువంటి ఒక సమీకరణ రూపంలో దాన్ని తెలియపరుస్తాం. హియర్ APC refers to average propensity to consume, సగటు వినియోగ ప్రవృత్తి. C refers to total consumption, Y refers to total income. ఈ విధంగా వినియోగాన్ని ఆదాయం చేత భాగించటం ద్వారా మనం సగటు వినియోగ ప్రవృత్తిని లెక్కించవచ్చు లేదా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ద సెకండ్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రాపెన్సిటీ టు కన్జ్యూమ్ ఆర్ ద సెకండ్ కాన్సెప్ట్ ఆఫ్ కన్జంప్షన్ ఫంక్షన్ ఈజ్ MPC. MPC మీన్స్ మార్జినల్ ప్రాపెన్సిటీ టు కన్జ్యూమ్. వినియోగ ప్రవృత్తి లేదా వినియోగ ఫలానికి సంబంధించి ఉన్న రెండవ భావన ఉపాంత వినియోగ ప్రవృత్తి. దాన్ని షార్ట్ ఫామ్ లో MPC అనేటటువంటి గుర్తుతో మనం సూచించడం జరుగుతుంది. So what is MPC? MPC is the ratio between the change in level of total consumption and the change in level of income. ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటే అర్థం ఏంటంటే వినియోగంలో వచ్చేటటువంటి మార్పుకు మరియు ఆదాయంలో వచ్చేటటువంటి మార్పుకు ఉన్నటువంటి నిష్పత్తినే మనం ఉపాంత వినియోగ ప్రవృత్తిగా చెప్తాం. సో రెండిటికి APCకి MPCకి తేడాని మనం గమనించినట్లయితే అక్కడ కేవలం మొత్తం వినియోగము మొత్తం ఆదాయాల యొక్క నిష్పత్తి APCగా పరిగణించబడుతుంది. ఇక్కడ MPCలో ఏంటంటే మార్పు, రెండిట్లో వచ్చే మార్పు, వినియోగంలో మార్పుకు ఆదాయంలో మార్పుకు ఉన్నటువంటి నిష్పత్తిని మనం ఉపాంత వినియోగ ప్రవృత్తిగా ఇక్కడ పరిగణించడం జరుగుతుంది. This indicates the proportion of change in total income allocated towards consumption. ఈ MPC అనేది ఏం తెలియజేస్తుందంటే మొత్తం ఆదాయంలో వచ్చేటటువంటి మార్పులో వినియోగం కోసం ఎంత నిష్పత్తిలో ఎంత అనుపాతంలో కేటాయించబడుతుంది అనేటటువంటి విషయాన్ని MPC అనే భావన మనకు సూచిస్తుంది. MPC can be obtained by dividing the change of consumption by a change in total income. మనం ఉపాంత వినియోగ ప్రవృత్తిని ఏ విధంగా లెక్కించవచ్చు అంటే వినియోగంలో వచ్చిన మార్పును ఆదాయంలో వచ్చిన మార్పు చేత భాగించటం ద్వారా మనం ఉపాంత వినియోగ ప్రవృత్తిని తెలుసుకోవచ్చు లేదా లెక్కించవచ్చు లేదా కనుగొనవచ్చు. Symbolically it can be expressed as MPC is equal to delta C by delta Y. అంటే సమీకరణ రూపంలో మనం ఉపాంత వినియోగ ప్రవృత్తిని ఏ విధంగా తెలియపరచవచ్చు అంటే MPC is equal to delta C by delta Y అనే సమీకరణం రూపంలో. Here MPC refers to marginal propensity to consume, delta C refers to change in consumption and delta Y change in income. ఇక్కడ MPC అనేది ఉపాంత వినియోగ ప్రవృత్తి, delta C అంటే delta refers to change, C refers to consumption, Y refers to income. Okay, if we put a delta symbol before any concepts, it shows the
చేంజ్ ఇన్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్ ఆర్ వేరియబుల్. అంటే మనం ఏదైనా ఒక చలాంకం ముందు డెల్టా గుర్తు పెడితే ఆ చలాంకంలో వచ్చిన మార్పును అది తెలియజేస్తుందని అర్థం. ఇక్కడ సి ముందు డెల్టా ఉందంటే సిలో వచ్చిన మార్పు, వై ముందు డెల్టా ఉందంటే వైలో వచ్చిన మార్పు. సో డెల్టా సి అంటే వినియోగంలో వచ్చిన మార్పు, డెల్టా వై అంటే ఆదాయంలో వచ్చిన మార్పు. ఈ విధంగా వినియోగంలో వచ్చిన మార్పును ఆదాయంలో వచ్చిన మార్పు చేత భాగించటం ద్వారా ఉపాంత వినియోగ ప్రవృత్తిని మనం లెక్కించవచ్చు, కనుగొనవచ్చు. ఓకే, అక్కడ మనకు ఓన్లీ సి బై వై, ఏపీసీని కనుగొనాలంటే జస్ట్ వి షుడ్ డివైడ్ కన్జంప్షన్ విత్ ద ఇన్కమ్. సి బై వై అది ఏపీసీ వస్తుంది. ఇక్కడ డెల్టా సి బై డెల్టా వై అంటే డైరెక్ట్గా వినియోగాన్ని ఆదాయాన్ని భాగిస్తే సగటు వినియోగ ప్రవృత్తి వస్తుంది. వినియోగంలో మార్పును డెల్టా సిని, ఆదాయంలో మార్పును డెల్టా వై చేత భాగిస్తే మనకు ఉపాంత వినియోగ ప్రవృత్తి వస్తుంది. నెక్స్ట్, ట్యాబులర్ ప్రెజెంటేషన్ ఆఫ్ బోత్ ఏపీసీ అండ్ ఎంపీసీ. అంటే సగటు వినియోగ ప్రవృత్తి మరియు ఉపాంత వినియోగ ప్రవృత్తులకు సంబంధించిన పట్టిక వివరణ. ఓకే, సో ఇందులో మనకు హియర్ 4 columns ఇన్ దిస్ షెడ్యూల్ ఆర్ టేబుల్. సో ఫస్ట్ column showing the income, the second column is consumption, and third one APC, fourth and last one is MPC. ఇందులో మనకు 4 columns ఉన్నాయి. మొదటి కాలంలో ఆదాయాన్ని సూచించాము, రెండవ కాలంలో వినియోగాన్ని, మూడవ కాలంలో సగటు వినియోగ ప్రవృత్తిని, నాలుగవ కాలంలో ఉపాంత వినియోగ ప్రవృత్తిని సూచించడం జరిగింది. సో ఇన్కమ్ ని Y అనే సింబల్ తోటి, కన్జంప్షన్ ని C అనే సింబల్ తోటి, ఏపీసీ కి ఫార్ములా రాసాం మనం. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ స్లైడ్స్. సో ద ఫార్ములా టు ఆబ్టైన్ ఏపీసీ ఈస్ కన్జంప్షన్ బై ఇన్కమ్, C by Y. So the formula to calculate MPC is change in consumption by change in income. So therefore we mentioned the symbols or the formulas below the concepts APC and MPC. Okay, so APC MPC లో సూత్రాలు మనం ఇక్కడ తెలియపరచడం జరిగింది. వీటి ఆధారంగా ఈ క్యాలిక్యులేషన్ మనం సులభంగా చేయవచ్చు. ఓకే, హియర్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, ఫస్ట్ in the first period the income of a consumer or the income of a household is 100. So it is increasing from 100 to 200 and 300, 400 and 500 onwards. Okay, అంటే వినియోగం మొదటి కాలంలో మనం ఆదాయాన్ని తీసుకున్నాము. ఈ ఆదాయము 100, 200, 300, 400, 500 చొప్పున పెరుగుతూ వస్తుంది. సో యాజ్ పర్ ది ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ ద కన్జంప్షన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. అంటే ఆదాయంలో వచ్చేటటువంటి పెరుగుదల వలన వినియోగంలో కూడా పెరుగుదల వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఆదాయం 100 ఉన్నప్పుడు వినియోగం 140 రూపాయలు ఉంది. ఆదాయం 200 పెరిగితే వినియోగం 140 నుంచి 200కు పెరిగింది. ఆదాయం 200 నుంచి 300కు పెరగటం వల్ల వినియోగం 200 నుంచి 260 రూపాయలకు పెరిగింది. నెక్స్ట్ ఆదాయం 300 to 400 ఇంక్రీజ్ అయినప్పుడు ఇది 260 నుంచి 320కి ఇంక్రీజ్ అయింది. ఫైనల్లీ as income increases from 400 to 500 the consumption increases from 320 to 380. సో ఈ విధంగా మనకు ఆదాయం పెరిగే కొద్దీ వినియోగం పెరుగుతూ ఉంది. the consumption is increasing as per the increase in the level of income. అంటే ఆదాయంలో వచ్చేటటువంటి పెరుగుదలకు అనుగుణంగా లేదా మార్పులకు అనుగుణంగా వినియోగం కూడా, వినియోగ స్థాయి కూడా మారుతూ వస్తుంది లేదా పెరుగుతూ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు అంశాలకు సంబంధించిన సమాచారం ఆధారంగా మనం సగటు వినియోగ ప్రవృత్తిని లెక్కించవచ్చు, ఉపాంత వినియోగ ప్రవృత్తిని కూడా లెక్కించవచ్చు. ఓకే, we can obtain both APC and MPC through these two concepts or these two values of two variables, both income and consumption. Okay, first APC. What is the formula to calculate APC? That is C by Y, consumption by income. వినియోగాన్ని ఆదాయం చేత భాగించటం ద్వారా మనం సగటు వినియోగ ప్రవృత్తిని తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ చూద్దాం మనం. హియర్ వాట్ ఈస్ ద సి ఇన్ ఫస్ట్ స్టేజ్? వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కన్జంప్షన్? ద లెవెల్ ఆఫ్ కన్జంప్షన్ ఇన్ ఫస్ట్ స్టేజ్ ఈజ్ 140. ఓకే, సి ప్లేస్ లో మనం 140 రాసాం. డివైడెడ్ బై వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఎట్ ఫస్ట్ స్టేజ్? ద లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఎట్ ఫస్ట్ స్టేజ్ ఈజ్ 100. దేర్ఫోర్ వి మెన్షన్డ్ హియర్ 100. సో సి బై వై మనం దాన్ని దేంతో రీప్లేస్ చేసాము? C place లో 140, Y place లో 100. So 140 by 100. If we cancel 140 with the 100, then we will get 1.4.
100 1 ja 100, 40 మిగులుతుంది. If we put point after the 1, then it will become 400. 100 into 4, 400. So the answer is 1.4. So APC మనకు ఫస్ట్ స్టేజ్ ఇన్కమ్ దగ్గర 100 ఇన్కమ్ లెవెల్ 100 గా ఉన్నప్పుడు కన్జంప్షన్ 140 ఉన్నప్పుడు యావరేజ్ ప్రాపెన్సిటీ టు కన్జ్యూమ్ మనకి ఎంత వచ్చిందంటే 1.4 వచ్చింది. జనరల్ గా ఏపీసీ ఎంపీసీ విలువ 1కి మించి ఉండదు. సో దిస్ ఇస్ ద స్పెషల్ కేస్ వేర్ కన్జంప్షన్ ఈజ్ మోర్ దెన్ ద ఇన్కమ్. సో ఇట్ మీన్స్ నెగిటివ్ సేవింగ్స్. ఇది ప్రత్యేక పరిస్థితి. ఆదాయం కంటే వినియోగం ఎక్కువగా ఉన్నప్పుడు పొదుపు రుణాత్మకం అవుతుంది. సేవింగ్స్ బికమ్ నెగిటివ్. సో దెన్ ఓన్లీ ద వాల్యూ ఆఫ్ ఏపీసీ ఈజ్ మోర్ దెన్ 1. ఏపీసీ ఎంపీసీ విలువ 1 కంటే ఎక్కువగా ఉండదు. ఏపీసీ విలువ 1 కంటే ఎక్కువ ఎప్పుడు వస్తుందంటే ఆదాయాన్ని మించి వినియోగం ఉన్నప్పుడు లేదా పొదుపు రుణాత్మకంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఉంటుంది. సాధారణంగా అయితే 1 లేదా 1 కంటే తక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్. సో కన్జంప్షన్ ఈజ్ 200, ఇన్కమ్ ఆల్సో 200. 200 by 200 that is equal to 1. నెక్స్ట్ 260 by 300. సో ఇక్కడ వినియోగం 260 ఉంది, 260 రాసాం సి ప్లేస్ లో. ఆదాయం 300 ఉంది, సో వై ప్లేస్ లో 300 రాసాం. 260 by 300. If we cancel these two values, then we will get the answer. It is 0.86. అంటే 260ని 300 చేత భాగిస్తే కొట్టివేస్తే మనకు 0.86 గా వినియోగ ప్రవృత్తి, సగటు వినియోగ ప్రవృత్తి వచ్చింది. నెక్స్ట్ 320 by 400. 4 8 32, 0.8 వస్తుంది. నెక్స్ట్ 380 by 500, 0.76. ఈ రకంగా మనకు if we know the values of both consumption and income, then we can calculate APC by using the formula C by Y. అంటే మనకు వినియోగము ఆదాయం యొక్క విలువలు రెండు ఇచ్చినప్పుడు వినియోగం బై ఆదాయము అనే సూత్రాన్ని ఉపయోగించి మనం సగటు వినియోగ ప్రవృత్తిని ఎన్ని స్థాయిల వద్ద అయినా ఎన్ని దశలలో అయినా తెలుసుకునే అవకాశం ఉంది. హియర్ ద APC ఈజ్ డిక్రీజింగ్, గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్. సో 1.4 నుంచి 1కి తగ్గింది, 1 నుంచి 0.86కి తగ్గింది, ఆ తర్వాత 0.8, ఆ తర్వాత 0.76. సో దీని ద్వారా మనం ఒక విషయాన్ని తెలుసుకోవచ్చు. ఏంటంటే ఆదాయం పెరిగే కొద్దీ వినియోగ ప్రవృత్తి తగ్గుతుంది. సో ఎట్ ది సేమ్ టైం ఇన్కమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. One is the consumption part and the other one is the saving part. సో ఆదాయం పెరిగే కొద్దీ వినియోగ ప్రవృత్తి తగ్గుతుంది అంటే అర్థం ఏంటి? ఎట్ ది సేమ్ టైం the propensity to save is increasing. అంటే పొదుపు ప్రవృత్తి పెరుగుతుంది అని అర్థం. వినియోగ ప్రవృత్తి తగ్గుతుంది అంటే ఆదాయం పెరిగే కొద్దీ పొదుపు ప్రవృత్తి పెరుగుతుంది. అంటే ఆదాయంలో ఖర్చు చేసే శాతం క్రమంగా తగ్గుతూ ఆదాయంలో పొదుపు చేసే శాతం క్రమంగా పెరుగుతుంది. మొదటి దశలో వినియోగం ఎక్కువ ఉంటుంది, పొదుపు తక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇలాగ మనం చూసాం కదా, ఇక్కడ ఎట్ ది ఫస్ట్ స్టేజ్ కన్జంప్షన్ ఈజ్ మోర్ దెన్ ఇన్కమ్. ఎట్ దిస్ స్టేజ్ సేవింగ్స్ బికమ్ నెగిటివ్. సో ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రారంభ దశలో ఆదాయం కంటే వినియోగం ఎక్కువ ఉండొచ్చు, అనగా పొదుపు రుణాత్మకంగా ఉండొచ్చు. తర్వాత దశలో ఏమవుతుంది? ఆదాయం పెరిగే కొద్దీ ఆదాయం వినియోగం సమానం అవుతాయి యాజ్ పర్ ది ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్. సో బోత్ ఇన్కమ్ అండ్ కన్జంప్షన్ విల్ బికమ్ ఈక్వల్. ఆఫ్టర్ దట్ కన్జంప్షన్ విల్ బికమ్ లెస్ దెన్ ది ఇన్కమ్. అంటే ఆదాయం పెరిగే కొద్దీ వినియోగం ఆదాయం కంటే తక్కువ అవుతుంది. అంటే అర్థం ఏంటి? పొదుపు పెరుగుతూ వస్తుంది. సో ఇక్కడ కూడా మనకు ఏపీసీ వాల్యూ క్రమంగా తగ్గుతుంది. ద వాల్యూ ఆఫ్ ఏపీసీ ఈజ్ గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్ యాజ్ పర్ ది ఇంక్రీజ్ ఇన్ ది లెవెల్ ఆఫ్ ఇన్కమ్. సో ఇట్ మీన్స్ ద యావరేజ్ propensity టు సేవ్ ఈజ్ ఇంక్రీజింగ్ యాజ్ పర్ ది ఇంక్రీజ్ ఇన్ ది లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ద ఎకానమీ. అంటే ఆర్థిక వ్యవస్థలో ఆదాయ స్థాయి పెరిగే కొద్దీ వినియోగ ప్రవృత్తి తగ్గుతూ ఉంటుంది. వినియోగ ప్రవృత్తి తగ్గుతూ ఉంది అంటే దాని అర్థం ఏంటి? పొదుపు ప్రవృత్తి పెరుగుతూ ఉందని అర్థం. ఓకే, నెక్స్ట్ ద సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ MPC, marginal propensity to consume, upanta viniyoga pravrutti. So here the formula has given under this MPC, that is delta C by delta Y. ఏంటి ఉపాంత వినియోగ ప్రవృత్తి సూత్రం? మనం ఇంతకు ముందు చర్చించుకున్నట్లుగా వినియోగంలో మార్పు బై ఆదాయంలో మార్పు, చేంజ్ ఇన్ కన్జంప్షన్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ఇన్కమ్. ఓకే, at first stage we don't know how much change takes place in consumption and income. So therefore మనం ఇక్కడ వదిలేసాము. ఫస్ట్ బిఫోర్ ఎంత ఉందన్నది తెలియదు కాబట్టి ఒకవేళ మనం బిఫోర్ 0 అనుకుంటే వీ కెన్ క్యాలిక్యులేట్ హియర్ ఆల్సో. సో దాన్ని వదిలేసాము. బిఫోర్ 0 అనుకుంటే ఇక్కడ కూడా మనం ఆన్సర్ రాయొచ్చు. హియర్ ఆల్సో 0.6 వస్తుంది. సో మనం ముందు ఎంతో తెలియదు అనుకొని అజ్యూమ్ చేసి డాష్ పెట్టాము. సో ఇప్పుడు చేంజ్ అంటే మార్పు.
మొదటి దశ నుంచి రెండవ దశకు హౌ మచ్ చేంజెస్ occurs in consumption and as well as the income. So with this information, okay, by using this information, both changes in consumption as well as the changes in income, we can calculate the MPC, marginal propensity to consume. Here how much change come in consumption, it increased from 142 to 200. It means 60. The increase in consumption is 60. 200 minus 140. జాగ్రత్తగా చూడండి, వినియోగము 140 నుంచి 200కు పెరిగింది. అంటే ఎంత పెరిగింది? 60 పెరిగింది. సో ద 60 ఇస్ ద చేంజ్ ఇన్ కన్జంప్షన్. వినియోగంలో వచ్చిన మార్పు 60. సో వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్? సో ఇన్కమ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 100 టు 200. ఓకే, అంటే 100 నుంచి 200కు పెరిగింది. ఎంత పెరిగింది? 100 పెరిగింది. సో the change in income delta y is 100. 60 by 100. So if we cancel these two values, then we will get 0.6. ఎందుకంటే 60 చిన్న విలువ కాబట్టి 0 పాయింట్ పెట్టి 0 యాడ్ చేస్తాం 60 పక్కన. 60 మనకు it will become 60 will become 600 if we add if we put point above the 60. So then 100 6 jar 600. So it is 0.6. ఓకే, ఈ విధంగా తక్కువ విలువ ఉన్నప్పుడు మనం పాయింట్ పెట్టి 0 పెడతాము. 60 చిన్న విలువ, 100 పెద్ద విలువ కాబట్టి పాయింట్ 0 పాయింట్ పైన పెట్టేసి ఇక్కడ 0 పెడితే 600 అవుతుంది. 100 6లో 600, ఆన్సర్ 0.6 వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ది మార్జినల్ ప్రాపెన్సిటీ టు కన్జ్యూమ్. ఓకే, దిస్ వి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ది ఫార్ములా డెల్టా సి బై డెల్టా వై, చేంజ్ ఇన్ కన్జంప్షన్ బై చేంజ్ ఇన్ ఇన్కమ్. సో వినియోగంలో మార్పు 60 వచ్చింది, ఆదాయంలో మార్పు 100 వచ్చింది. 60ని 100 చేత భాగిస్తే 0.6 వచ్చింది. సో the value of MPC is the same at various levels of income. As per the increase in income, the MPC is remain unchanged. అంటే ఉపాంత వినియోగ ప్రవృత్తి మారట్లేదు, ఉపాంత వినియోగ ప్రవృత్తి స్థిరంగా ఉంది. అంటే అర్థం ఏంటి? ప్రతి చోట ఆదాయంలో వచ్చే పెరుగుదలకి వినియోగంలో వచ్చే పెరుగుదలకు ఉన్న నిష్పత్తి స్థిరంగా ఉంది. The proportionate change in consumption to the proportionate change in income is fixed. Therefore the MPC is remain unchanged during the various levels of income. అంటే వినియోగంలోని మార్పు ఆదాయంలో మార్పు నిష్పత్తి స్థిరంగా ఉంది కాబట్టి వివిధ ఆదాయ స్థాయిల వద్ద ఉపాంత వినియోగ ప్రవృత్తి స్థిరంగా ఉంది. ప్రతి చోట చూడండి, వినియోగంలో వచ్చే మార్పు 60 ఉంది. 140 to 200 60, 200 to 260. Here also delta C is 60. Here also delta C is 60. 260 to 320. The change in consumption is 60 rupees. Here also 320 to 380, 60. So the change in consumption is fixed. It is remain unchanged at the level of 60 rupees. So delta C మనం ప్రతి చోట 60 60 రాసాం చూడండి. So at the same time, so the change in income is also remain unchanged. It is also fixed. So the change in income is 100. Here 100 to 200, 100, 200 to 300, 300 to 400 and 400 to 500. So అన్నిట్లో కూడా సేమ్ ఉంది. అంటే ఆదాయంలో పెరుగుదల ప్రతి చోట 100 ఉంది కాబట్టి మనం ఏం చేసాం? ప్రతి చోట 100 రాసాం. వినియోగంలో పెరుగుదల 60 దగ్గర స్థిరంగా ఉంది, మారకుండా నిలకడగా ఉంది. ఆదాయంలో పెరుగుదల 100 దగ్గర స్థిరంగా ఉంది. అందుకోసం మనకు 60/100 ప్రతి చోట అదే ఫార్ములా వచ్చింది, ప్రతి చోట అదే వాల్యూ వచ్చింది. సో MPC is remain unchanged. It is constant at 0.6 level. ఓకే, 0.6 వద్ద ఉపాంత వినియోగ ప్రవృత్తి స్థిరంగా ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ది tabular presentation or tabular explanation about the two concepts of consumption function, APC as well as the MPC. ఓకే, పట్టిక ద్వారా ఇప్పటి వరకు మనం APC ని ఎలా లెక్కించవచ్చు, MPC ని ఎలా లెక్కించవచ్చు అనేటటువంటిది రెండు సూత్రాల ద్వారా C/Y, డెల్టా C/డెల్టా Y అనే సూత్రాల ద్వారా నేర్చుకున్నాం. నెక్స్ట్, graphical representation of two concepts. So first is graphical representation of APC, average propensity to consume. సో మనం రేఖాచిత్రం ద్వారా వినియోగ ప్రవృత్తికి సంబంధించిన రెండు భావనలను తెలుసుకుందాం. ముందుగా APC, సగటు వినియోగ ప్రవృత్తిని రేఖాచిత్రం ద్వారా తెలుసుకుందాం. సో ఆల్రెడీ we have discussed in the introduction part that APC is the ratio of consumption to the total income. It can be obtained by dividing the total consumption with the total income. వినియోగ ప్రవృత్తి అంటే మనం ఏం నేర్చుకున్నాం ప్రారంభంలో పరిచయ అంశంలో? అది వినియోగానికి ఆదాయానికి ఉన్న నిష్పత్తిని తెలియజేస్తుంది. వినియోగాన్ని ఆదాయం చేత భాగించడం ద్వారా వినియోగ ప్రవృత్తిని లెక్కించవచ్చు. సో ఇక్కడ గ్రాఫికల్ గా కూడా మనం అలాగే 2 కాన్సెప్ట్స్ ని తీసుకున్నాం. ఆదాయాన్ని x అక్షం మీద చూపించాము, వినియోగాన్ని y అక్షం మీద
చూపించాం. ఓకే, ఇన్కమ్ షోన్ ఆన్ ఓఎక్స్ యాక్సిస్ అండ్ కన్జంప్షన్ టేకెన్ ఆన్ ఓవై యాక్సిస్. సో ద 45-degree line C is the consumption level, consumption curve, the curve of consumption. సో C అనేది వినియోగ రేఖ. సో ఇది 45 డిగ్రీల రేఖగా వచ్చింది. సో ఇట్ మీన్స్ ఎందుకు అలా వచ్చిందంటే it is it's showing the proportionate change in consumption as per the changes in the level of income. C రేఖను మనం 45 డిగ్రీల రేఖగా ఎందుకు రాసామంటే ఆదాయం పెరిగే కొద్దీ వినియోగంలో వచ్చే పెరుగుదల స్థిరమైన అనుపాతంలో ఉంటుంది. ద చేంజ్ ఇన్ కన్జంప్షన్ ఈజ్ ఇన్ ఫిక్స్డ్ ప్రపోర్షన్ యాజ్ పర్ ది చేంజెస్ ఇన్ ది లెవెల్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, ఆదాయంలో వచ్చే మార్పులకు అనుగుణంగా వినియోగంలో వచ్చే మార్పులు స్థిరమైన అనుపాతంలో ఉన్నాయి కాబట్టి ఈ రేఖ 45 డిగ్రీల సరళ రేఖగా ఉంది. ఓకే, ఇట్ ఈస్ ఏ 45-degree స్ట్రైట్ లైన్. ఓకే, అండ్ ఇట్ ఈస్ మూవింగ్ అప్వర్డ్ టు ద రైట్. అది ఎడమ నుంచి కుడికి పైకి వాలుతూ ఉంది. ఆర్ ఇట్ హ్యాస్ పాజిటివ్ స్లోప్. వై ద కన్జంప్షన్ కర్వ్ హ్యాస్ పాజిటివ్ స్లోప్? సో వెన్ ఏ కర్వ్ హ్యాస్ ఏ పాజిటివ్ slope, it means there is a direct relationship between the two variables which are showing through that line or that curve. ఒక రేఖ ధనాత్మక వాలు ఎప్పుడు ఉంటుందంటే ఆ రేఖ మీద సూచించే రెండు చలాంకాల మధ్య అనులోమ సంబంధం ఉన్నప్పుడు. సో ఇది మనం ఏ రేఖకైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ here there is a direct relationship between income and consumption. The consumption is increasing as per the increase in the level of income. అంటే ఆదాయం పెరిగే కొద్దీ వినియోగం పెరుగుతూ ఉంది. ఆదాయానికి వినియోగానికి మధ్య అనులోమ సంబంధం ఉంది కాబట్టి మనకు వినియోగ రేఖ ధనాత్మక వాలు కలిగి ఉంది. ధనాత్మక వాలు కలిగి ఉన్నా కూడా మళ్ళీ సరళ రేఖగా ఉంది, 45 డిగ్రీల రేఖగా ఉంది. ఎప్పుడు సరళ రేఖగా 45 డిగ్రీల రేఖగా వస్తుందంటే స్థిరమైన అనుపాతంలో పెరిగినప్పుడు. వినియోగం అనేది ఆదాయంలో వచ్చే మార్పులకు స్థిరమైన అనుపాతంలో పెరిగినప్పుడు ఈ విధంగా 45 డిగ్రీల సరళ రేఖగా వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద కన్జంప్షన్ కర్వ్. సో హియర్ వి మెన్షన్డ్ C is function of Y. It refers to the consumption function. So C is the consumption. It is depends upon the level of income. వినియోగం అనేది ఆదాయం పైన ఆధారపడి ఉంది. వినియోగ ఫలం అంటే ఏమీ లేదు, దాన్ని మనం సమీకరణ రూపంలో వ్యక్తపరుస్తాము. వినియోగ ఫలం అంటే వినియోగము ఆదాయం పైన ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని ఇంగ్లీష్ అక్షరాలు గుర్తులుగా చూపిస్తూ ఒక ప్రమేయ సంబంధం గుర్తు ద్వారా దాన్ని మనం సమీకరణ రూపంలో రాస్తాం. అదే వినియోగ ఫలం అంటే. ఓకే, C is function of Y. It means consumption is depends upon the level of income. Okay, here so in this graph we can obtain or we can calculate, we can find the average propensity to consume by using the formula C by Y. So what is the formula to calculate APC? That is C by Y, consumption by income. So here at point E we can calculate what is the APC, how much is APC. Okay, at point E the level of income is OY and the level of consumption is OC. So then we can obtain the APC, the value of APC. So what is the value of APC at point E? C by Y. C means consumption. Consumption is how much it is? It is OC amount. So by Y. Y means income. Income ఎంత ఉంది ఇక్కడ? OY ఉంది. So APC is equal to OC by OY. So this is graphical representation about the average propensity to consume. అంటే రేఖా చిత్రం ద్వారా మనం సగటు వినియోగ ప్రవృత్తిని తెలుసుకోవచ్చు. ఎట్లా? ఓసీ దూరాన్ని ఓవై దూరం చేత భాగిస్తే మనకు సగటు వినియోగ ప్రవృత్తి వస్తుంది. అంటే మనం న్యూమరికల్ గా తెలుసుకోవచ్చు, గ్రాఫికల్ గా కూడా మనం సగటు వినియోగ ప్రవృత్తిని తెలుసుకోవచ్చు. ఓకే, వి కెన్ ఆబ్టైన్ న్యూమరికల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాఫికల్లీ. ఓకే, బై యూజింగ్ ద ఫార్ములా C by Y. ఓకే, నెక్స్ట్ ద సెకండ్ కాన్సెప్ట్ MPC, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మార్జినల్ ప్రాపెన్సిటీ టు కన్జ్యూమ్. ఉపాంత వినియోగ ప్రవృత్తికి రేఖాచిత్ర వివరణ. సో ఇక్కడ కూడా మనం సేమ్ కాన్సెప్ట్స్, కొంచెం తేడా ఉంటుంది. ఇన్కమ్ ఎక్స్ అక్షం మీద, కన్జంప్షన్ వై అక్షం మీద ఇంతకు ముందు ఎలా తీసుకున్నాం అలాగే తీసుకున్నాం. రేఖ కూడా C is function of Y, సేమ్ 45-degree లైన్. ఇక్కడ కూడా ఆదాయానికి వినియోగానికి అనులోమ సంబంధం ఉంటుంది. ఓకే, స్థిరమైన రేట్లో వినియోగం పెరుగుతుంది. ఈ వివరణ అంతా నో నీడ్ టు డిస్కస్ అగైన్, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ కాన్సెప్ట్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ APC. హియర్ so we should discuss about the how can we obtain the MPC in this graph. అంటే ఈ రేఖా చిత్రంలో మనం ఎంపీసీని ఎలా పొందవచ్చు, ఎంపీసీని ఎలా లెక్కించవచ్చు అనే విషయాన్ని ఇక్కడ చూద్దాం. మిగతా వివరణ అంతా ఆల్రెడీ మనం చూసిందే. ఆదాయానికి వినియోగానికి అనులోమ సంబంధం ఉంది, అందువల్ల ఈ రేఖ ధనాత్మక వాలు కలిగి ఉంది, వినియోగం ఆదాయం పైన ఆధారపడి ఉంటుంది అని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకు కావాల్సింది? దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది
MPC, graphical explanation about the MPC. So what is the formula to calculate MPC? That is delta C by delta Y. వినియోగంలో వచ్చిన మార్పును ఆదాయంలో వచ్చిన మార్పు చేత భాగిస్తే ఉపాంత వినియోగ ప్రవృత్తి వస్తుంది. Here, so this is the first level of income and first level of consumption. Already we have discussed in previous graph. So at point E, the level of income is OY, the level of consumption is OC. So this is already we have discussed in graphical explanation of the APC. Here the income has increased from OY to OY1. సో ఇక్కడ చూడండి, ఇంతకు ముందు రేఖా చిత్రానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇక్కడ ఆదాయ స్థాయి పెరిగింది. ఎంతకు పెరిగిందంటే ఇక్కడ గమనిద్దాం. ఓవై మొదట ఆదాయ స్థాయి, ఇప్పుడు అది ఓవై నుంచి OY1 కు పెరిగింది. సో యాజ్ పర్ ది ఇంక్రీజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ఇన్కమ్, ద కన్జంప్షన్ has also increased. It has increased from OC to OC1. ఆదాయం OY నుంచి OY1 కు పెరగడం వల్ల వినియోగం OC నుంచి OC1 కు పెరిగింది. సో హియర్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఇన్కమ్? OY నుంచి OY1 కు పెరిగిందంటే అర్థం ఏంటి? వినియోగంలో వచ్చిన మార్పు ఏంది? YY1. దిస్ ఇస్ ద డెల్టా Y. YY1 is the delta Y and CC1 is the delta C. అంటే ఆదాయంలో వచ్చిన మార్పు YY1, వినియోగంలో వచ్చిన మార్పు CC1. ఈ విధంగా ఆదాయం పెరిగే కొద్దీ వినియోగం పెరుగుతుంది, లేదా ఆదాయం మారితే వినియోగం మారుతుంది. ఈ వినియోగంలోని మార్పును ఆదాయంలో మార్పు చేత భాగిస్తే ఉపాంత వినియోగ ప్రవృత్తి వస్తుంది. ఓకే, కన్జంప్షన్ will change due to the changes in level of income. Okay, if we divide the changes in consumption with the changes in income, then we will get marginal propensity to consume. Okay, here we can obtain the MPC. Okay, ఇక్కడ చూడండి, MPC is equal delta C by delta Y. సో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా, what is delta C, what is delta Y, what is delta C? It is CC1. CC1 is the delta C, వినియోగంలో వచ్చిన మార్పు CC1. నెక్స్ట్ what is delta Y? It is YY1, ఆదాయంలో వచ్చిన మార్పు YY1. So what is MPC? MPC is equal to delta C by delta Y. It means CC1 by YY1. So this is the MPC. This is the value of MPC. అంటే వినియోగంలో వచ్చిన మార్పు CC1 ని దూరాన్ని ఆదాయంలో వచ్చిన మార్పు YY1 దూరం చేత భాగిస్తే మనకి ఏమొస్తుంది? MPC విలువ వస్తుంది. సో ఈ రకంగా మనం రేఖాచిత్రం ద్వారా సగటు వినియోగ ప్రవృత్తిని లెక్కించిన మాదిరిగానే ఉపాంత వినియోగ ప్రవృత్తిని కూడా లెక్కించేటటువంటి అవకాశం ఉంటుంది. ఏంటది? డెల్టా సి బై డెల్టా వై అనేటటువంటి సూత్రాన్ని వినియోగించడం ద్వారా. ఓకే, సో ఇది వినియోగ ప్రవృత్తికి సంబంధించినటువంటి వివరణ. ఓకే, ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో వినియోగ ప్రవృత్తి, వినియోగ ఫలం అనేటటువంటి అంశాల గురించి నేర్చుకున్నాము. వినియోగ ఫలం అంటే ఏమిటి, దాని అర్థం, నిర్వచనం, అలాగే దాని యొక్క సమీకరణం, కన్జంప్షన్ ఫంక్షన్ ఈక్వేషన్ నేర్చుకున్నాం. ఆ తర్వాత వినియోగ ఫలానికి సంబంధించి ఉన్న రెండు ముఖ్యమైన భావనలను ఈరోజు తెలుసుకున్నాం. ఒకటి సగటు వినియోగ ప్రవృత్తి, మరొకటి ఉపాంత వినియోగ ప్రవృత్తి. సగటు వినియోగ ప్రవృత్తి అంటే వినియోగాన్ని ఆదాయం చేత భాగించడం ద్వారా పొందేది. ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటే వినియోగంలో వచ్చిన మార్పును ఆదాయంలో వచ్చిన మార్పు చేత భాగించడం ద్వారా పొందేది. సో ఏపీసీ ఈజ్ ఈక్వల్ టు సి బై వై, ఎంపీసీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా సి బై డెల్టా వై. ఓకే, ఈ విధంగా ఎంపీసీ, ఏపీసీలకు సంబంధించిన సూత్రాలు, వాటిని ఏ విధంగా లెక్కిస్తారనేది పట్టికల ద్వారా చూసాము. అలాగే ఏపీసీ, ఎంపీసీ విలువలను ఏ విధంగా లెక్కించవచ్చు అనేటటువంటి విషయాన్ని రేఖాచిత్రాల ద్వారా కూడా మనం నేర్చుకోవడం జరిగింది. విడివిడిగా రెండు రేఖాచిత్రాల ద్వారా ఏపీసీని లెక్కించే విధానాన్ని, ఎంపీసీ లెక్కించే విధానాన్ని మనం తెలుసుకున్నాం. ఓకే, సో దీంతో ఇక్కడ ఆపేస్తున్నాను. మరొక మంచి టాపిక్తో, ఎకనామిక్స్కి సంబంధించిన మంచి టాపిక్తో మరొక వీడియోలో కలుసుకుందాం. ఓకే, అంటిల్ దెన్ సీ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.